Praise the Lord and good morning and welcome back to our Christmas devotion. It is 17th December and we will read it from Luka Suvarta 2వ అధ్యాయం 14వ వచనం. Luke chapter 2 verse 14. ఇది చాలా మనకందరికి తెలిసిన వచనం. మనం చాలాసార్లు క్రిస్మస్ వస్తే దీని మీద చాలా రకరకాలైన పాటలు మనం రాసేస్తాం. సో వెరీ ఫెమిలియర్. కానీ what we can pull out from this verse, let us see. Glory to God in the highest heaven, and on earth peace to those on whom his favor rests. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీదే సమాధానం. హల్లెలూయా. వాట్ ఎ ప్రొక్లమేషన్ కదా. ఎంత గొప్ప ఒక సువార్త అది. ఎంత గొప్ప ఆనందాన్ని తీసుకొచ్చిన ఒక్క వార్త అది. ఎందుకంటే ఈ భూమి మీద సమాధానం అన్నదే లేదు. అప్పుడు కూడా మనం చూసాము, వాళ్ళు కూడా ఆ సమాధానం అన్నది ఏమి లేదు. కానీ ఈ వార్త వినగానే ఈ కాపురులు దే వర్ స్మిటన్ బై దిస్ వర్స్. ఎందుకంటే షాక్డ్, అటర్లీ షాక్డ్. మన లాంగ్వేజ్లో చూస్తే రకరకాలైన ఇమోషన్స్ దే వుడ్ హావ్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. దాంతోనే భయం కూడా వచ్చింది. సో ఎవ్రీథింగ్ దే ఎక్స్పీరియన్స్. సో ఇన్ అదర్ వర్డ్స్ మనం చూస్తే ఈ నిత్యుడైన దేవుడు మన హిస్టరీలోకి వచ్చాడు, మన స్పేస్ అండ్ మన టైంలోకి వచ్చాడు. అందుకే మనిషి అవతారం తీసుకున్నారు కదా. అండ్ ఎలాగొచ్చారు? ఆయనే ఆ బెదలహేమ్, ఆ చిన్న పసుల పాకలో హీ ప్లేస్డ్ హిమ్సెల్ఫ్. మన స్టోరీలోకి ఎలాగొచ్చింది, మన హిస్టరీలోకి ఎలాగొచ్చింది చెప్తున్నా. ఎలాగ ఇప్పుడు బేబీస్ పుట్టక ముందే మనం ఏం ప్రిపేర్ చేస్తాం? సాఫ్ట్ మస్లిన్ క్లోత్స్, బేబీ టెండర్ స్కిన్కి ఏమి రప్చర్ అవ్వకుండా ఉన్న అలాంటిది మనం వెరీ కేర్ఫుల్లీ సాఫ్ట్గా ఏ క్లాత్ ఉందో అదినే మనం సెలెక్ట్ చేస్తాం కదా. క్యారింగ్ మదర్ ఎప్పుడో నుంచే క్యారింగ్ అని తెలియగానే, ప్రెగ్నెంట్ అని తెలియగానే అప్పటి నుంచే షీ బిగాన్ టు ప్రిపేర్ ఫర్ ద అరైవల్ ఆఫ్ అవర్ బేబీ ఇన్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్, ఫ్రాక్స్, డ్రెస్సెస్, వాట్ నాట్. ఇప్పుడు ఆన్ దట్ మనకు కమర్షియల్ కూడా అయిపోయింది. ఎవ్రీథింగ్ వాట్స్ దట్ పాంపర్ బ్యాగ్, డైపర్ బ్యాగ్స్. ఓల్డ్ డేస్లో మనం మామూలు బాక్స్లోనే, బాస్కెట్లోనే, కవర్లోనే తీసుకెళ్ళిపోయి, ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది. డైపర్ బ్యాగ్ అనేది ఉండాలి, అదొక స్టేటస్గా కూడా అయిపోయింది. బేబీ ఉన్నోళ్ళు కాదు ఉండాలి, తర్వాత ఇది ఉండాలి, ఇలాంటి క్రెడిలే ఉండాలి, ఇది లేకుండా బెడ్డే ఉండాలి. సో అదన్నీ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఐఎమ్ నాట్ సేయింగ్ రాంగ్. కానీ ఈ బేబీనే చూడండి, దేవుడు ఈ బేబీనే చూడండి, ఆ పసులు పాకలకు వచ్చినప్పుడు స్వాడ్లిన్ క్లాత్తోనే ర్యాప్ చేస్తుంది. ఎందుకంటే మేరీ వెరీ పూర్ గర్ల్ కదా, జోసెఫ్ కూడా వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, కార్పెంటర్ కదా. సో ఏమీ లేదు, స్వాడ్లిన్ క్లాత్, లేకపోతే మన లాంగ్వేజ్లో చెప్తే ర్యాప్డ్ ఇన్ ర్యాగ్స్, అంటే చిరిగిపోయిన అలాంటి బట్టలతో. ఆ మేంజర్లోనే షివర్ అయి ఉండొచ్చు కదా ఆ బేబీ. అప్పుడు కోల్డ్ అనేది, చలి అనేది చాలా ఎక్కువ కదా. అండ్ ఈ బేబీ ఎలాంటి బేబీ? హూ ఈస్ గోయింగ్ టు బేర్ ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్, హూ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద హోల్ వరల్డ్, ఆ బేబీ. అండ్ ఎలాగ ఈ దేవదూతలు వచ్చి పాడారు, దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీదే సమాధానం పాడారు కదా. మనకు ఆ సమాధానం ఉందా? ఇప్పుడు మనకు సమాధానం ఇవ్వటానికే కదా ఆయన ఇచ్చారు. సో మన ఎలాంటి కేటగిరీ అనే పీపుల్ అంటే వీ బిలాంగ్ టు దిస్ పీస్ కేటగిరీ. ఎందుకంటే ఆ దేవుడు నీలోనే నాలోనే ఉన్నారు కాబట్టి వీ బిలాంగ్ టు ద పీస్ కేటగిరీ. అదే కాకుండా యోహాను సువార్తలకు మనం వచ్చినప్పుడు మనం చదువుతాం కదా, యేసుక్రీస్తు చెప్తున్నారు కదా, ఈ లోకం ఇచ్చినట్టున్న సమాధానం కాదు నేను ఇస్తున్న సమాధానం, నా సమాధానం మీకు ఇస్తున్నానని చెప్పారు కదా. అండ్ అదే కాకుండా హీ టోల్డ్ నో దట్ డోంట్ బీ ట్రబుల్, లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్, వెన్ ఐ గో అండ్ ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఏ ప్లేస్ ఫర్ యూ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో ఆ ప్రామిసెస్ ఇచ్చేసారు, అన్నీ ఇచ్చేసారు. ఎందుకంటే వీ షుడ్ నాట్ బి వరీ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే మన ఇటర్నిటీ అక్కడ అష్యూరెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు కదా. ఆయన ఆ క్రాస్ మీద చనిపోయి, ఆ రక్తాన్ని కార్చి చనిపోయి మనకి రక్షణ తీసుకొచ్చి మనల్ని రైచస్ పీపుల్గా మార్చేసి అన్నీ చేసి ఆ పీస్ అన్నది మనకి ఇచ్చేసి ఆయన ఆ ప్రామిస్ కూడా ఇచ్చారు, నేను వెళ్ళిపోయినలాగా నేను తిరిగి వస్తాను, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలేయట్లేదు, కౌన్సిలర్నే పంపిస్తాను, హోలీ స్పిరిట్ని మీకు హెల్ప్గా, ఒక సహాయుడిగా హోలీ స్పిరిట్ వస్తాడు. అన్నీ నా అండర్స్టాండింగ్లో అయితే
ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే, అంటే ఒక మదర్గా, ఒక తల్లిగా ఎక్కడికైనా వెళ్ళిపోతే, పిల్లలు హస్బెండ్ ఇంట్లో ఉండే అన్నీ కుక్ చేసి పెడతాం కదా మనం, ఫ్రిడ్జ్లో అన్నీ కుక్ చేసి పెడతాం. ఇల్లు ఎంత తండ్రి రోజులకి వెళ్ళినా సరిపోతాయి, అన్నీ సర్దేసి నేను తిరిగి వచ్చిందాకా ఉన్నదన్నీ, పిల్లలు హస్బెండ్ సఫర్ అవ్వకూడదు అన్నీ సెట్ చేసి వెళ్ళిపోతాం. అవునా కదా? స్లోగా రష్ కూడా ఏం చేశారు, అన్నీ రక్షణ ఇచ్చేసారు, రైచస్గా మార్చేశారు. ఇంకా క్రిస్తులో ఉన్న వాళ్ళకి ఏ శిక్షావిధింది లేదు. అపోస్తలుడైన పౌలు వచ్చి మళ్ళీ మనకి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ మనకి ఇచ్చారు. తర్వాత ఆయన జీసస్ మనకి ఇచ్చిన ప్రామిస్, ఆస్ ఐ గో ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ టేక్ యూ బ్యాక్ విత్ మీ. సో ఇన్ని రకాలైన థింగ్స్ ఇచ్చి ఇదన్నీ మనకు చెప్పినందుకు టు హ్యావ్ ఎ పీస్. అండ్ అదే కాకుండా ఈ పీస్ ఒక గిఫ్ట్గా మనకి ఇచ్చారు కదా. సో ఈ పీస్ ఎలాగ వచ్చింది? ఒక హ్యూమన్ ప్యాకేజీలో వచ్చింది కదా, జీసస్ క్రైస్ట్ హ్యూమన్ ప్యాకేజీలో వచ్చింది. సో ఫుల్ 100% డివైన్, 100% హ్యూమన్. ఆ డివినిటీ అండ్ హ్యుమానిటీ టుగెదర్ డ్వెల్ ఇన్ హిమ్ కదా. అండ్ దిస్ పీస్, we all wanted peace in every situation కదా. సో ఈ క్రిస్మస్ టైంలో ఈ పీస్ మీకు కావాలంటే, ఈ పీస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఈ లోకం ఇచ్చిన పీస్ కాదు, క్రిస్తు ఇచ్చిన పీస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఇన్వైట్ హిమ్ టు యువర్ హార్ట్. హీ కెన్ గివ్ యూ దిస్ పీస్. He can change your lives. He can change your situations. Hallelujah. So this Christmas season lo me Christmas spirit lo unna manam andaru. So it's all about the peace giver. It's all about the peace giver. The peace giver is Jesus Christ himself. మీరు ఈ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలని మీకు కోరిక ఉంది, ఈ పీస్ మీకు కావాలని మీకు కోరిక ఉంది, ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ఇన్వైట్ హిమ్ into your life. Hallelujah. Shall we pray? Father, we come into thy presence with full of praises and thanksgiving. Thank you, Father, for sending your son onto this earth so that we may live in peace, we may enjoy and we may experience peace. Thank you for sending your son onto this earth, and Lord Jesus, we thank you for dying on the cross and saving us for our salvation. Thank you for fencing us and covering us with the blood of the Lamb, Lord, so that no harm can come near to us, Lord Jesus. Thank you for making us as victorious people, Lord. Thank you for giving us boldness and courage, Lord Jesus. Thank you for the peace which you have given to us. It's not the peace which the world gives, but the peace which you give, Lord. Thank you for helping us to receive this peace, Lord. Thank you for the grace, Lord. Thank you for the abundant grace which is upon us, Lord. We thank you and we praise you. Jesus, we just wanted to say that we love you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.